గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్లో అయితే ఉన్నాము. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తం 14.46 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం 12 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లకు సంబంధించి 100% పైలింగ్ ఇంకా ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే బేస్మెంట్ స్లాబ్ అయితే ఒక 2 టవర్లకు కంప్లీట్ అయిపోయి బేస్మెంట్ 2కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ మొత్తం హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తం ఏంటంటే మైవాన్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ మైవాన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క ఫ్లోర్ చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఈ మైవాన్ టెక్నాలజీని ప్రత్యేకంగా మలేషియా దగ్గర నుండి అయితే తెప్పించుకున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఒక 7 నుండి 10 రోజుల్లో ఒక్కొక్క స్లాబ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఒకేసారి స్లాబ్తో పాటు ఇంకా వాల్స్ కానివ్వండి, బీమ్స్, కాలమ్స్కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే కన్వెన్షనల్ మెథడ్ ద్వారా ఈ స్లాబ్ అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. ఆ కన్వెన్షనల్ మెథడ్ ద్వారా ఏంటంటే ఒక్కొక్క స్లాబ్ కంప్లీట్ అవ్వడానికి 21 రోజుల నుండి 30 రోజులు పట్టేది. ఈ మోనోలిథిక్ మెథడ్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే 7 నుండి 10 రోజుల్లోనే ఒక్కొక్క స్లాబ్ కంప్లీట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్లో ఒక టవర్ క్రేన్ అసెంబుల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. 2 టవర్లకి ఒక టవర్ క్రేన్ చొప్పున అయితే ఇక్కడ ఎరెక్షన్ అయితే చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. నేను ఈ వీడియోలో ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ సైట్ మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని దాదాపు 14.46 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇది నేలపాడు, శాఖమూరు విలేజెస్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 12 టవర్లు అయితే కడుతున్నారు. ఇక్కడ 2 టవర్ల మధ్యలో ఇప్పుడు టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. 2 టవర్లకి ఒక టవర్ క్రేన్ చొప్పున అయితే ఎరెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెసెంట్ ఒక టవర్ క్రేన్ అయితే ఎరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ టవర్లకు సంబంధించిన వర్క్ అప్డేట్ ఏంటంటే 2 టవర్లకి బేస్మెంట్ స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకో టవర్కి ఇప్పుడే బేస్మెంట్ స్లాబ్ కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మొత్తం 12 టవర్లు, 2 బేస్మెంట్స్, G+18 ఫ్లోర్స్తో అయితే ఉంటాయి. ఇక్కడ ఈ టవర్లు వచ్చేసి మైవాన్ టెక్నాలజీతో అయితే నిర్మించబోతున్నారు. ఈ మైవాన్ టెక్నాలజీ అనేది మలేషియా నుండి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఈ స్లాబ్ల నిర్మాణంతో పాటు కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, ఇంకా ఈ గోడలు ఇవన్నీ ఒకేసారి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఈ షట్టరింగ్ మొత్తం వేసిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ అయితే ఫిల్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే పనులు చాలా స్పీడ్గా జరిగే అవకాశం అయితే ఉంది. నార్మల్‌గా కన్వెన్షనల్ మెథడ్‌తో ఈ స్లాబ్‌ల నిర్మాణం అనేది చేసేవాళ్ళు. ఆ కన్వెన్షనల్ మెథడ్ ద్వారా ఏంటంటే 21-30 డేస్‌లో ఒక స్లాబ్ కంప్లీట్ అయ్యేది. ఈ మైవాన్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 7-10 డేస్‌లోనే ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒకేసారి స్లాబ్‌తో పాటు బీమ్స్, కాలమ్స్‌కి కూడా కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ టెక్నాలజీని ప్రత్యేకంగా మలేషియా నుండి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ 2 టవర్లకి ఒక టవర్ క్రేన్ చొప్పున అయితే ఎరెక్షన్ చేస్తున్నారు. ప్రెసెంట్ టవర్ ఏ, టవర్ బి దగ్గర ఈ టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న మొత్తం 12 టవర్లలో దాదాపు 1200 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇందులో 2 BHK, 3 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అన్ని టవర్లకి పైలింగ్ అలాగే రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది 100%. ఇప్పుడిప్పుడు ఏంటంటే స్లాబ్‌ల నిర్మాణం అలాగే వీటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే పెట్టుకుంటున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ మైవాన్ టెక్నాలజీ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ హై డ్యూరబిలిటీ ఉంటుంది. అలాగే ఫ్యూచర్‌లో లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇంకా ఒక్కొక్క స్లాబ్ 7 నుండి 10 రోజుల్లోనే కంప్లీట్ చేస్తారు. గతంతో పోలిస్తే 70% వర్క్స్ అయితే చాలా స్పీడప్ అవుతాయి. అందుకే ఈ మైవాన్ టెక్నాలజీని ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఇంట్రడ్యూస్ చేసి ఈ ఈ టెక్నాలజీ ద్వారా ఈ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు.
ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ సి ఇది. ఈ టవర్ సికి బేస్‌మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిపోయి, ఇంకా ఇంటర్నల్స్‌గా వాల్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ వాల్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ ఏ, టవర్ బి మధ్యలో వచ్చేసి ఇప్పుడే ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. టవర్ ఏ, టవర్ బి దగ్గర ఒక టవర్ క్రేను, అలాగే టవర్ సి, టవర్ డి దగ్గర ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేస్తారు. అలా 2 టవర్‌లకి ఒక టవర్ క్రేన్ చొప్పునైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంటర్నల్‌గా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి టవర్ బి. ఈ టవర్ బికి బేస్‌మెంట్ స్లాబ్ కోసం సెంటరింగ్ వర్క్స్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ డి. ఈ టవర్ డి మొత్తం రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇది కూడా లోపల ఇంటర్నల్‌గా కాలమ్స్ ఏస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ ఇ. ఈ టవర్ ఇ దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇంటర్నల్‌గా వాల్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తుందొచ్చేసి టవర్ ఎఫ్ ఇది. టవర్ ఇ, టవర్ ఎఫ్ మధ్యలో కూడా ఒక టవర్ క్రేన్ అయితే రాబోతుంది. ఒక్కొక్క టవర్ క్రేన్ హైట్ కూడా దాదాపు 60 మీటర్ల వరకైతే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా బేస్‌మెంట్‌లో మొత్తం స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ 2 టవర్‌లకు కూడా రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు క్యూరింగ్ అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో ఏంటంటే బేస్‌మెంట్ స్లాబ్స్‌కి సంబంధించిన సెంటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే పోడియం నిర్మాణ పనులు ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ మైవాన్ టెక్నాలజీతో ఉండే షట్టరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షట్టరింగ్స్ ఏంటంటే ఒక స్లాబ్‌కి ఉపయోగించిన తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం తొలగిచ్చేసి నెక్స్ట్ స్లాబ్‌కి మళ్ళీ ఆ షట్టరింగే ఉపయోగించుకుంటారు. దాదాపు 250 నుండి 300 సార్లు ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న మెటీరియలే మైవాన్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్ అన్నమాట. ఇదంతా మలేషియా నుండి అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు. భారీ ఎత్తున ఈ మెటీరియల్ అయితే ఉందిక్కడ. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే, ఈస్ట్ ఫేసింగ్‌లో రోడ్లొచ్చేసి ఈ8 అలాగే ఈ7 రోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా నార్త్ ఫేసింగ్ రోడ్లొచ్చేసి ఎన్12, ఎన్13 రోడ్స్ అయితే ఉంటాయి. కరెక్ట్‌గా నేలపాడు, శాఖమూరు విలేజెస్‌కి దగ్గరలోనే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అన్ని టవర్లు ఎలా కనిపిస్తున్నాయో. అంటే అన్ని టవర్‌లకు సంబంధించిన పైలింగ్ కానివ్వండి, రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడిప్పుడేంటంటే స్లాబులకి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఇంకా ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.